త్రిజగదుర్పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ 17/3/2026 నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. పెద్దవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, రాత్రే వచ్చారు. వారిది నాగప్రతిష్ఠ కుటుంబ క్షేమం కోసమని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక వయసుకు వచ్చాము, నాగప్రతిష్ఠ చేసుకుంటే చాలా 7 తరాలు తరిస్తాయన్న వాళ్ళ అభిప్రాయంతో వచ్చారు. అట్లాగే లింగ ప్రతిష్ఠ కూడా చేసుకుంటున్నారు మోక్షం కోసమని. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను కదండి, జీవితంలో ఒక సర్ప ప్రతిష్ఠ, ఒక లింగ ప్రతిష్ఠ చేసుకోవాలి. సర్ప ప్రతిష్ఠ ఎందుకు చేసుకోవాలంటే 7 తరాల మించి ఉన్న సర్పదోషాలన్నీ నివారణ కొరకు, అట్లాగే కుటుంబ క్షేమం కోసం చేసుకోవటం. లింగ ప్రతిష్ఠ అనేది మనం గతించిన తర్వాత మోక్షం కోసం లింగ ప్రతిష్ఠ తప్పకుండా చేసుకోవాలి, ప్రతి ఒక్క జంట కానీ ఎవరికి వాళ్ళు కానీ చెప్తాను. అలాగే ఈ సంవత్సరంలో అంటే రేపు ఉగాది రాబోతోంది, ఎల్లుండే సంవత్సరాది పండగ 19వ తారీఖున, ఇవాళ 17వ తారీఖు. ఈ సంవత్సరంలో వీరిది చివరి ప్రతిష్ఠ. అందులోనూ మాత శివరాత్రి సందర్భంగా కూడా వీళ్ళు లింగ ప్రతిష్ఠ చేసుకోవటం అనేది చాలా విశేషం. నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారో, అనుకోనట్టు ఇప్పుడు అనుకుని చేసుకున్నారు. కాబట్టి ఇట్లా పెద్దవాళ్ళుగా ఉండి నాకు నాగప్రతిష్ఠలు చేసుకునే వాళ్ళు ఒక 3-4 ఉన్నారండి. ఏంటమ్మా అంటే సంకల్పం, జీవితంలో అన్నీ అనుభవించి చివరి దశకు వచ్చాము, ఒక సర్పప్రతిష్ఠ చేసుకుంటే చాలా మంచిది కదమ్మా, అందుకు నా ఉద్దేశంతో వచ్చామని. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే, వీరు కూడా హైదరాబాద్ నుంచే వచ్చారు. కాబట్టి వాళ్ళ నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. మీరు కూడా ఎవరైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ప్రప్రథమంగానే పంచమి సోమవారం, అందులోనూ కృతికా నక్షత్రం కూడా కలిసి వచ్చింది. చాలా విశేషం. అంటే తిథి వార నక్షత్రాలు కలిసి రావటం అనేది చాలా విశేషం, ఎప్పుడూ అరుదుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున కూడా తిరుపతిపీఠంలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా ఈ యొక్క ముహూర్తాన్ని భక్తులు ఎవరైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవాలనుకుంటే సద్వినియోగపరచుకోగలరు. మొన్న కార్యక్రమాలు జరిగిన 14వ తారీఖున కూడా కార్యక్రమాలు జరిగిన రోజున కూడా మంచిర్యాల నుంచి వచ్చారు భక్తులు. వాళ్ళు 20 ఏళ్ల నుంచి అనుకుంటున్నారట సర్పప్రతిష్ఠ చేసుకోవాలని. 20 ఏళ్లకి వాళ్ళకి మొన్న వాళ్ళకి సంకల్పం అనేది సిద్ధించింది, వచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారు. అలాగే చాలా రోజుల నుంచి సర్పప్రతిష్ఠ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలో తెలియదు, ఎలా చేసుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని సంశయంతో ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళందరికీ తిరుపతిపీఠం అనేది ఒక మార్గం అండి. మంచి విశేషమైన క్షేత్రం ఇది. భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమి. అలాగే శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారు కొన్ని కోట్లు జపం చేసిన భూమి. కృష్ణానది ఉత్తరవాహిని. అట్లాగే దక్షిణంగా నల్లమల అటవీ ప్రాంతం, అరణ్య ప్రాంతం. ఏదైనా విశేషంగా హోమాలు, ప్రతిష్ఠలు, కార్యక్రమాలు నదీ తీరాల్లో కానీ, విశేషమైన భూముల్లో కానీ, లేకపోతే అరణ్య ప్రాంతంలో కానీ చేయాలని మనకి పెద్దలు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ తిరుపతిపీఠం అనేది ఉంటుంది. సరే, రాత్రే వచ్చారు వారు పెద్దవారిని. వాళ్ళని కూడా అడిగి 4 మాటలు క్షేత్రం ఎలా ఉంది, స్వామివారిని చూడగానే వాళ్ళకి ఎలా అనిపించింది, ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమం ఏమిటి అనేది వాళ్ళకి వాడన్నట్టు కూడా మనం చేసుకో. అయ్యా కాస్త చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. అమ్మా మంచి చెప్పండి. ఇక్కడికి రావటం అనుకోకుండా ఒక దైవ ప్రేరణతో వచ్చినట్టే, దైవ ప్రేరణతోనే వచ్చాను. దీని ముఖ్య కారణం అంటే మీ వీడియో చూశాను ఫస్ట్. ఓ రోజు పొద్దున్నే లేచి ఎందుకో అనుకోకుండా మీ వీడియో చూడటం అనేది సంభవించింది. మీ వీడియో అంతకుముందు నాకు తెలియదు. అయితే అక్కడ ఈ స్వామీజీ, మీ తాతగారు స్వామీజీ వారు అఖండ తపశక్తి, పరమ నిష్ఠాగరిష్ఠులు అని, వారి యొక్క శిఖం ఎలా ఉంటుందని కూడా మీరు అందులో అంటే వారు అంత నియమనిష్టలు కలిగినటువంటి వారు, అటువంటి వాళ్ళు వారి చేత ప్రతిష్ఠ చేయబడింది అని అన్నారు. ఆ ప్రతిష్ఠ కూడా గండబేరుండ బడబానల జ్వాలానంద స్వామి. అది కూడా ప్రేరణ వారికి కలిగించేది వారి తపస్సులో. అంతర్వేది కదా, అంతర్వేదిలో పడవలో కూర్చుని తపస్సు చంద్రగ్రహణం రోజులు చేస్తుంటే, సూర్యగ్రహణం రోజులు చేస్తుంటే స్వామి వారి ప్రత్యక్షమై వారికి అక్షంతలు ఇచ్చి నువ్వు నాది ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి వారు చెప్పడం. ఇది ఎక్కడా లేదు కదా స్వామి అంటే, ఆ ధ్యాన శ్లోకంలోనే నా రూపం అన్నీ కనపడతాయని, దానికి అనేక రకంలో వారు తపశక్తితో ప్రయత్నాలు చేయటం, ఓ దీక్షభూని చేయటం, ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. అయితే
ఈ నాగప్రతిష్ఠ అనేటువంటిది నాకు ఎంతకాలం నుంచి ఉంది, శివలింగ ప్రతిష్ఠ, ఈ రెండు చేయాలది. అయితే శివలింగ ఈ పురాణ ప్రవచనాలు చెబుతుంటారు, వద్దిపద్మాగర్ గారి పురాణాలు ఎక్కువ వింటూ ఉంటారు. వారు అందులో శివలింగ ప్రతిష్ఠ జీవితంలో ఒకసారైనా ప్రతి వ్యక్తి చేయాలి అని. వాళ్ళు అనుకోని తలం అసలు వాడు ఇక్కడ వస్తారనే నేను అనుకోలేదు. అటువంటిది ఆ భగవంతుడు నా యొక్క అనుష్ఠాన బలం కానీ ఏదైనా అని మా గురు కటాక్షం కానీ వారు ఈ రోజున నన్ను అనుకోకుండా ఇక్కడ రప్పించటం, అనుకోకుండా నాగప్రతిష్ఠ వచ్చాను. దాంతోపాటు ఈ లింగ ప్రతిష్ఠ కూడా, నర్మదా బాణలింగ ప్రతిష్ఠ కూడా అనుకోకుండా జరగటం అనేది తటస్థపడుతుంది. ఈ వాతావరణం ఎలా ఉంది? రాత్రి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. ఇక్కడ ఒక తపశ్శక్తి అనేది ఉన్నది. ఇవాళ నా పొద్దున అనుష్ఠానం కూడా చాలా సాఫీగా జరిగింది. అది ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అలా జరగదు. మరి ఇవాళ ఇక్కడ జరిగిందంటే అది చాలా విశేషం, స్థలం యొక్క మహత్యం అని నేను చెబుతున్నాను. దీనికి ఇంకా ఆదరణ, చాలా జనాలకి ప్రచారం జరగాలి. జరిగితే దీని డెవలప్మెంట్ బాగుంటుంది. అవును, ఒకటేనండి, అభివృద్ధి అని అనుకుంటాం కానీ విపరీతంగా అభివృద్ధి అయ్యి జనరద్దీ పెరిగిన చోట దైవత్వం తగ్గుతుంది. కాబట్టి అది దైవత్వం కావాలి అనుకుంటే మనం ఇట్లాగే మన ధ్యానానికి భంగం కలగకుండా ఇలాగే ఉండాలి. స్వామివారి యొక్క పవరు, శక్తి వినియోగించుకుని వచ్చిన వాళ్ళే వస్తారు కానీ పై ఆరభాటాలు చూసి వచ్చే వాళ్ళకి మటుకు ఇక్కడ ఏం కనిపించదు. ఆధ్యాత్మికత చూసే వాళ్ళకే అనేది ఎందుకు చేయాలి అనే విషయం కూడా చెప్పాలంటే, మనకి అనేకమైన సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం, అనేకమైన దేవాలయాలు దర్శిస్తూ ఉంటాం, అనేక మందిని కలుగుతాం. కానీ కొన్ని నాగప్రతిష్ఠ వలన కొన్ని సర్పదోషాలు ప్రతివాడికి ఉంటాయి. ప్రతి జాతకంలో సర్పదోషాలు లేకుండా ఉండదు ఏదో రకంగా. ఆ సర్వదోషాలు పోవాలంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి, నాగేశ్వర వాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి కావాలి కాబట్టి అది చేస్తే పోతుంది అనేటువంటిది ఒకటి. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి ఆ స్వామివారి అనుగ్రహం రావటానికి ఆ టైం వచ్చిందేమో, ఈ బుద్ధి పుట్టింది, ఆ వీడియో చూడటం అనేది తటస్థపడింది. వెంటనే నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. చాలా సంతోషం అండి. మీరన్నట్టు ఆర్థిక సమస్యల, ఈతి బాధల అది పక్కుంచితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో, నాగేంద్రుడి మీద ఇష్టంతో, భక్తి శ్రద్ధలతో మనం ఈ కార్యక్రమం చేసుకుందాం. తర్వాత ఆయన యొక్క అనుగ్రహం, కటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుందాం. ఇదండి ఇవాళ నాగప్రతిష్ఠ విశేషాలు. మీ పేరు అన్నారండి? హరినాథ్, ముల్లపూడి వారు. హరినాథ్ గారు ధర్మపత్ని రాజరాజేశ్వరి అమ్మ మీ పేరు. మీకు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఇదండి ఇవాళ. మీరు ఎక్కడండి? కుక్కడపల్లి హైదరాబాద్ హౌసింగ్ బోర్డులో ఉంటున్నారు. ఇదండి ఇవాళ. చాలా సంతోషం. మీరు ఎవరైనా కూడా నాగప్రతిష్ఠ చేసుకోవాలనుకున్నా, లింగ ప్రతిష్ఠ చేసుకోవాలనుకున్నా త్రిదిరిపీఠాన్ని తప్పకుండా సంప్రదించండి. మీ చేత నర్మదా బాణలింగాలే ఇక్కడ లింగ ప్రతిష్ఠగా కూడా చేయించడం జరుగుతుంది. అంటే చాలా అరుదైనవి అనమాట నర్మదా బాణలింగాలు. కాబట్టి ఎవరైనా మీ అవసరాన్ని అనుసరించి మమ్మల్ని సంప్రదించండి. మీకు సకల ఏర్పాట్లు నేను చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.